హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విలీకి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ గురించి చెప్పాలనుకున్నాను. అసలు మనిషికి ఆర్థిక అక్షరాస్యత అవసరమా? ఒకవేళ ఏ విధంగా మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు మిడిల్ క్లాస్లో అందరూ జాబులు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. అందరూ జాబులు తెచ్చుకుంటారు. చాలామంది జాబులు తెచ్చుకుంటారు. కొంతమంది ప్రైవేట్ జాబు, కొంతమంది గవర్నమెంట్ జాబు, కొంతమంది ఊళ్ళో పనులు చేసుకుంటారు. కానీ డబ్బుల గురించి, అంటే డబ్బులు సంపాదించడం స్టార్ట్ అయిన తర్వాత ఆ డబ్బుల్ని ఎలా మేనేజ్ చేయాలనేది చాలామందికి తెలియదు. ఆ తెలియక జాబ్ వచ్చిన కొత్తలో చాలా వరకు మిస్టేక్స్ చేస్తుంటారు. ఆ మిస్టేక్స్ అనేది నీకు ఆ జీవితకాలం క్యారీ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆవేశపడి అప్పులు తీసుకొని, లోన్లు తీసుకొని వస్తువులు కొనడము, ఇల్లు కొనడము చేసి తర్వాత అవి జీవితకాలం దానికి ఈఎంఐ కట్టాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అసలు మనిషికి అక్షరాస్యత, అంటే ఆర్థిక అక్షరాస్యత అవసరమా లేదా? ఒకవేళ డబ్బు నీ దగ్గర ఉంటుంది, వాటితో ఏ విధంగా నువ్వు పని చేయించాలి అనేది ఈరోజు చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. డబ్బుతో ఎలా పని చేయించాలి, రెండు అసలు ఎల్ఐసి, రియల్ ఎస్టేట్ అసలు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉంటుంది, అండ్ పీపీఎఫ్ అంటే అన్నిటికంటే సేఫ్ అకౌంట్స్ అనేటివి. పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ అనేవి ఉచితంగా మనం ఫ్రీగా ఎట్లా నేర్చుకోవచ్చు, అంటే ఫైనాన్షియల్లీ మనం ఎట్లా నేర్చుకోవాలి, ఫైనాన్షియల్ లిటరేట్ ఎట్లా అవుతాం మంచిగా, అవి అవి ఉంటాయి, ఆన్లైన్లో ఫ్రీగా ఉంటాయి. అండ్ ఫైనాన్షియల్ లిటరేట్ అనేది అవసరమా లేదా? ఓకేనా? నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మంచి జాగ్రత్తగా వినండి. ఇది వింటే మీకు మ్యాక్సిమం ఆల్మోస్ట్ లైక్ అంటే ఫైనాన్షియల్, అంటే క్యాష్ అనేది ఎట్లా పని చేయించాలి, ఏ విధంగా మనం దాన్ని స్కిల్ నేర్చుకోవాలనేది తెలుసుకుంటే మనం ఫ్యూచర్లో ఏంటంటే మనం ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్ అవుతాము. కాబట్టి వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినా మనం అంత ఈజీగా నమ్మనికి రాదు. ఎందుకంటే నువ్వు తెలుసు కాబట్టి నువ్వు క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తుండవు. కాబట్టి వేరే వాళ్ళని అంత ఈజీగా ఫూల్ చేయలేరు అంట. ఓకేనా? ఫస్ట్ మనీతో ఎట్లా, ఏ విధంగా మనం పని చేయించాలి అసలు. ఒకటి, వేరే వాళ్ళ సమయాన్ని కొనుక్కోవచ్చు. రెండు, వస్తువును కొని అది పెరిగిన తర్వాత అమ్మవచ్చు. మూడు, అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడం, దానికి అగెనెస్ట్గా మిత్తి తీసుకోవడం. ఓకేనా? అసలు వేరే వాళ్ళ సమయాన్ని ఏ విధంగా కొనుక్కోవాలి? వేరే వాళ్ళ సమయం అంటే సపోజ్ ఒక పెద్ద కంపెనీ ఉంది. ఆ కంపెనీ దగ్గర చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. అతనికి లాజిక్ మంచిగా ఉంది, అతని ఆలోచన మంచిగా ఉంది, అతని ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ప్రొడ్యూస్ చేయగలడు. అలా ప్రొడ్యూస్ చేసినప్పుడు అతనికి ఉన్న ఆలోచన ప్రకారం అతని సమయాన్ని ఒక్కడే ఆ వస్తువును తయారు చేయడానికి అతని సమయం ఒక పర్సన్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది. అదే నువ్వు వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తే ఒక్కరు చేసే పని చాలామంది చేయడం వల్ల చాలా వస్తువులు కానీ సేవలు కానీ తయారవుతాయి. అంటే ఏంటంటే స్కేల్ అనేది పెద్దగా ఉంటుంది. కాబట్టి సపోజ్ ఒక్క ఐటెం పైన ₹1 లాభం వస్తే అలా నువ్వు కొన్ని వందల మందితోని, వేల మందితో పనిచేస్తే ఏంటంటే రోజు కొన్ని ₹1000 లాభం వస్తాయి. సింపుల్గా అంటే ఇది ఏంటంటే ఎకానమీ స్కేల్. అంటే ఇక్కడ స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్ అంటే ఎంత ఘనపరిమాణం, అంటే ఎంతమందితో నువ్వు పని చేయించుకుంటే నీకు అంత ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు కానీ, పెద్ద పెద్ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ చేసే పని మాత్రం ఇదే. అంటే వేరే వాళ్ళ సమయాన్ని తీసుకోవాలి, వాళ్ళు దాన్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి, వాళ్ళకు ఈక్వల్గా శాలరీ ఇవ్వాలి. శాలరీ ఇచ్చిన తర్వాత నీకు ప్రాఫిట్ వస్తుంది. ఇందులో ఏంటంటే వీళ్ళు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు చాలా విజనరీ ఉంటారు. అంటే వాళ్ళు చాలా ముందు చూపు చూస్తారు. అంటే ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, అంటే ఏ విధంగా మనకు ప్రాఫిట్ రావచ్చు, మనం ఏ విధంగా డెవలప్మెంట్ అవుతాము, మనం ఏ విధంగా ప్రాఫిట్ వస్తుంది, ఎలా మనం ప్రాఫిట్ తీసుకోవాలి, ఏ విధంగా మనం ఎంప్లాయీస్ని సాటిస్ఫై చేయాలి, బోనస్లు ఇవ్వాలి, వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళతో ఇంకా ఎక్కువ పని చేయించుకోవాలి అనేది వాళ్ళకి చాలా తెలిసి ఉంటుంది. అంటే వాళ్ళు విజనరీ ఉంటారు. ఇక్కడ ఏంటంటే బిజినెస్లో ఒక రిస్క్ ఉంటుంది. ఏంటంటే ఒకసారి నువ్వు బిజినెస్ చేసిన ఎంట్రీ అయిన తర్వాత ఒకవేళ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అది నువ్వే బాధ్యుడు. కాబట్టి వాళ్ళు చాలా లాజికల్గా ఉంటారు, మంచిగా ఆలోచిస్తారు. దాన్ని బట్టి వాళ్ళు చాలా మందితో పని చేయిస్తారు. అండ్ వీళ్ళు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అంటే వాళ్ళు చాలా ఫేమస్ పర్సన్స్ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కానీ అదాని కానీ, అంబానీ కానీ, నారాయణమూర్తి సార్ కానీ, విప్రో ప్రేమ్జీ సార్ కానీ, చాలామంది అంటే పెద్ద పెద్దలందరూ ఇందులో ఉంటారు. విజనరీ అంటే వాళ్ళు విజనరీ ఉంటారు. అంటే వాళ్ళు చూసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏంటంటే మార్కెట్లో ఆపర్చునిటీ వాళ్ళు ఈజీగా పసిగట్టగలరు. ఓకేనా? వాళ్ళు విజనరీ థింకింగ్. అండ్ సెకండ్, ఇది ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఒక పర్సన్ బిజినెస్ చేస్తున్నాడు, అతనికి డబ్బులు అవసరం వస్తాయి. అతనికి ఇస్తారు. అతనికి ఇస్తే అతను ఆ బిజినెస్లో యూజ్ చేసుకొని అతను రిటర్న్గా డివిడెండ్ అని ఇవ్వచ్చు. లేకుంటే ఒకవేళ అది కంపెనీ షేర్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటే మనకు డివిడెండ్ ఇస్తారు. ప్లస్ క్యాపిటల్ అప్రిషియేషన్, అంటే షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది.
అండ్ సెకండ్ ఏంటంటే ఒకవేళ అతను మనం డబ్బులు ఇస్తే అతను మన రిటర్న్గా మనకు మిత్తి కూడా ఇచ్చే ఛాన్స్ అనేది ఉంది. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే ల్యాండ్ మనం ఒకవేళ మనకు మంచిగా ఉందనుకుంటే కొంటాము, అంటే తక్కువ ప్రైస్లో ఉంటే కొంటాము. ఆ ల్యాండ్ ప్రైస్ పెరిగిన తర్వాత మనం దాన్ని అమ్మడం, అంటే ఒక వస్తువుని కొంటాము లేకుంటే దాన్ని అమ్ముతాము దాని వాల్యూ పెరిగిన తర్వాత. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఎవరైతే ఇలా ఉంటారో, అంటే వస్తువుని కొని అమ్ముతారో వాళ్ళు కూడా కొంచెం విజనరీ ఉంటారు. అంటే వాళ్ళు కూడా అంటే ముందుగానే పసిగలరు, అంటే ఫ్యూచర్లో దీని వాల్యూ పెరుగుతుంది అని ముందుగానే గమనించి వాళ్ళు కొని ఆ వస్తువును కొని దాని వాల్యూ పెరిగిన తర్వాత అమ్ముతారు. ఇది సెకండ్. అండ్ ఇందులో ఇన్వెస్టర్స్ అంటే ఎవరైనా షేర్ మార్కెట్లో కానీ అవి ఇన్వెస్టర్స్ వాళ్ళు కూడా షేర్ మార్కెట్లో మంచి కంపెనీ షేర్ ప్రైస్ పడ్డప్పుడు కొంటారు, మంచిగా ఒక 30%, 40% లేకుంటే 5 years డబల్ అయిన తర్వాత అన్ని అమ్ముతారు. అంటే వీళ్ళు కూడా కొంచెం విజనరీ ఉంటారు. అండ్ థర్డ్ అంటే ఏంటంటే వీళ్ళు కూడా విజనరీ. ఇందులో డబ్బుతో పనిచేస్తున్న అందరూ విజనరీ ఉంటారు, అంటే చాలా ముందు చూపు ఉంటారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ వాళ్ళు లాజిక్ కూడా ఉంటుంది, కానీ రిస్క్ తీసుకోవడానికి అంత ఇష్టపడరు. కాబట్టి ఎవరైతే రిస్క్ తీసుకుంటారో, అంటే బిజినెస్ పర్సన్స్ వీళ్ళు లోన్ ఇవ్వడం కానీ చేస్తారు. అండ్ బ్యాంకులు ఏంటంటే వేరే వాళ్ళ యొక్క రిస్క్ అనేది తీసుకోరు, కానీ వాళ్ళు డబ్బును ఇచ్చి రిస్క్ వేరే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి ప్రాఫిట్ వస్తే వీళ్ళకు ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అనేది రిటర్న్ ఇస్తారు. ఇందులో ఏంటంటే బ్యాంక్స్ ఉంటాయి. కొంతమంది ఊళ్ళలో మనకు చూడడానికి చాలా చిన్నగా ఉంటారు, కానీ వాళ్ళు మిత్తి లెక్కిస్తారు. ఎక్కువ మిత్తి లెక్కిస్తారంటే వాళ్ళు కూడా వేరే వాళ్ళతో పనిచేయడం అనేది డబ్బులు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు పనిచేస్తారు. అంటే వాళ్ళు రోజు కష్టపడి డబ్బులు సంపాదిస్తారు, సంపాదించిన తర్వాత వాళ్ళకు మిత్తి రూపంలో ఇస్తారు అన్నట్టు. అంటే వీళ్ళు కూడా మంచి విజనరీ, అంటే పక్క వాళ్ళతో పనిచేయడం అనేది వీళ్ళకి కూడా తెలుసు. అందులో కొన్ని చిన్న బ్యాంకులు ఉంటాయి, ఎన్బిఎఫ్సిస్ అంటే ముత్తూట్ ఫైనాన్స్ కానీ మనప్పురం ఫైనాన్స్ కానీ. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కూడా మంచి విజనరీ. ఎవరి దగ్గర గోల్డ్ ఉందో ఆ గోల్డ్ అంటే కోలేటరల్ తీసుకొని, అంటే జప్తి కింద పెట్టుకొని వాళ్ళు కూడా మిత్తి లెక్కిస్తారు, అంటే గోల్డ్ లోన్ ఇస్తారు. ఆ గోల్డ్ లోన్ వల్ల అంటే వాళ్ళకు కూడా మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ వీళ్ళు గోల్డ్ లోన్ డబ్బులు ఎక్కడ చేస్తారు, వీళ్ళు బాండ్స్ ఇష్యూ చేసి, ఆల్రెడీ మీకు నేను వీడియోస్ పెడతాను, అంటే డెబ్ట్ మార్కెట్ అంటే వాళ్ళు బాండ్స్ ఇష్యూ చేసి తక్కువ ఇంట్రెస్ట్కి ఇష్యూ చేస్తారు, వేరే వాళ్ళకు ఎక్కువ ఇంట్రెస్ట్కి ఇచ్చి మధ్యలో ఆ గ్యాప్ అంటే తేడాను అదే వాళ్ళ ప్రాఫిట్. కాబట్టి అది కొన్ని లక్షల కోట్లు ఇస్తే మనకు వేల కోట్ల లాభం అనేది వస్తున్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ కోలేటరల్ అంటే జప్తి, అంటే ఆ వస్తువుని పెట్టుకొని వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ కానీ ముత్తూట్ ఫైనాన్స్ కానీ మన గోల్డ్ తీసుకొని వాళ్ళు డబ్బులు మిత్తికిస్తారు. కాబట్టి ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ నువ్వు డబ్బులు లేని సమక్షంలో ఆ గోల్డ్ అనేది అమ్ముకొని వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ని తీసుకుంటారు. కాబట్టి ఏంటంటే ఇది వన్ టైప్ ఆఫ్ సెక్యూర్డ్ లోన్ అంటారు. సెక్యూర్డ్ లోన్ అనేది అలా ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే ఎల్ఐసి. ఫస్ట్ మనకు ఎటువంటి అనుభవం లేకుంటే మాత్రం చాలామంది కొత్తగా జాబ్ వచ్చినప్పుడు ఎల్ఐసి ఏమంటారు, రియల్ ఎస్టేట్లో ప్లాట్ కొనమంటారు, బ్యాంకుల దగ్గర నుంచి మిత్తిలోకి ఇప్పిస్తారు. ఆ మిత్తిలోకి ఇప్పించి ఆ ఎల్ఐసి చేయడం ద్వారా మనకు వచ్చే ప్రాఫిట్ ఏమి ఉండదు. ఎల్ఐసి మంచి ప్రాఫిట్ వస్తుంది. రియల్ ఎస్టేట్ ఏంటంటే మనకు ఒకవేళ మనం మంచి ప్లేస్లో ఉంటే మనకు రియల్ ఎస్టేట్ లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రియల్ ఎస్టేట్ లాభం రాకుండా మాత్రం మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు అంతా మొత్తం అక్కడ క్యాపిటల్ నుంచి స్టక్ అయిపోతుంది. రియల్ ఎస్టేట్ గురించి ఎల్ఐసి గురించి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది వీడియోస్ చేశాను, అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చూడండి. మంచిగా చూస్తే మీకు ఐడియా వస్తుంది అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం దాని నుంచి మనం లాభం పొందవచ్చా పొందకూడదా, ఒకవేళ పొందితే మనం ఏ విధంగా పొందాలి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి, ఇంతవరకు మీకు వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఒకవేళ మీకు మంచిగా కాన్సెప్ట్ మంచిగా అనిపిస్తే. అండ్ నెక్స్ట్ పీపీఎఫ్ సుకన్య సమృద్ధి యోజన. పీపీఎఫ్ అండ్ సుకన్య సమృద్ధి యోజన అనేది మనకు ఏం తెలియకుండా, అసలు నీకు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం తెలియకు, అసలు ఎట్లా చేయాలో ఏం తెలియకుంటే నువ్వు ఫస్ట్ సేఫ్ అకౌంట్స్ అనేటివి పీపీఎఫ్ సుకన్య సమృద్ధి యోజన అనేది 80 డిడక్షన్ కింద వస్తాయి ఇవి. కాబట్టి ఒకవేళ మీకు అమ్మాయి ఉంటే మాత్రం సుకన్య సమృద్ధి యోజన అనేది అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. లేకుండా కూడా మీరు పీపీఎఫ్ అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఓపెన్ చేసుకొని అందులో అకౌంట్లో మనం ఎవ్రీ ఇయర్ 1.5 lakh వరకు మనకు డిపాజిట్ చేసి మనకు ఇన్ఫ్లేషన్ పట్టి రిటర్న్ ఉంటుంది. సపోజ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే మనకు వచ్చే మిత్తి కూడా ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటే మిత్తి తక్కువ ఉంటుంది. ఓకేనా. ఇవి మంచి అకౌంట్లు, వీటిని కూడా చూడండి. అండ్ ఒక్కొక్క అకౌంట్ గురించి నేను కంప్లీట్గా వీడియో చేశాను, అది చూస్తే మీకు కంప్లీట్గా ఐడియా వస్తుంది. అంటే పీపీఎఫ్ అకౌంట్ అంటే ఏంది, సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అంటే ఏంది, ఇవి ఏ విధంగా పనిచేస్తాయి అనేది చెప్పాను.
ఒకవేళ కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే అసలు ఫైనాన్షియల్ లిటరసీ మనకు రావాలంటే మనం ఫైనాన్షియల్ లిటరేట్ కావాలంటే ఏ విధంగా ఉండాలి ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ కావాలంటే మాత్రం మనం కంప్లీట్గా ఏంటంటే మనకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. అంటే ఒక పర్సన్ వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు లేదు బాబు నీకు పర్సనల్గా నీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు అంటే నువ్వు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే నువ్వు మంచిగా నేర్చుకోనికి ట్రై చేస్తావు. కానీ మనం చేసిన తప్పులు మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ అంటే నువ్వు దాన్ని నువ్వు పాజిటివ్ చేయడం అంటే నువ్వు ఏంటంటే కాంప్రమైజ్ కాకుండా ఆలోచించాలి. లేదు నేను చేసింది కరెక్టే అని నువ్వు క్వశ్చన్ చేసినావు అనుకో నీకు ఎవరు చెప్పరు. ఓకేనా. ఇదేంటంటే ఇది నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. కొన్నిసార్లు మనం మిస్టేక్ చేస్తాము కానీ దాన్ని యాక్సెప్ట్ చేయము. అలా యాక్సెప్ట్ చేయకుండా ఏంటంటే మనకు ఆపర్చునిటీ అనేది మనకు మిస్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ వీటి గురించి కంప్లీట్గా ఒక వీడియో చేశాను. వీటన్నిటి గురించి ఎల్ఐసి గురించి కానీ రియల్ ఎస్టేట్ గురించి కానీ పీపీఎఫ్స్ గురించి చూడండి. అండ్ ఫైనల్గా ఏంటంటే అసలు ఇక్కడ ఏంటంటే ఆన్లైన్లో మనం ఏ విధంగా చూసుకోవాలి ఫ్రీగా. జనరల్గా నేను ఏంటంటే యూట్యూబ్లో కానీ లేకుంటే ఆన్లైన్ సైట్లో కానీ నేను ఎప్పుడు చూస్తూనే ఉంటా, చదువుతుంటా. దానివల్ల మనకి ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా అవేర్ ఉంటాయి కాబట్టి మనల్ని వేరే వాళ్ళు ఎవరు మనల్ని అంత ఈజీగా మనల్ని ఫూల్ చేయలేరు. కాబట్టి నువ్వు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే చాలా వరకు నువ్వు చాలా మిస్టేక్ల నుంచి ఫైనాన్షియల్గా లాస్ కాకుండా ఉంటావు. అండ్ అసలు ఇంకోటి ఏంటంటే నేను రెగ్యులర్గా బుక్స్ చదువుతుంటాను. మంచి ఫైనాన్షియల్ మోడలింగ్ కానీ లేకుంటే పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మనీ, థింక్ అండ్ గ్రో రిచ్ బుక్స్ చదువుతాను. నేను డైలీ ఒక 10 pages చదువుతాను ఒక బుక్ ఓపెన్ చేస్తే. కాబట్టి మీరు కూడా ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా మంచిగా సౌండ్ కావాలంటే మాత్రం మీరు రెగ్యులర్ ఒక ఫాలో కావాలంటే ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూడడం కానీ లేకుంటే బుక్లో డైలీ ఒక 10 pages చదవడం కానీ చేస్తే మీకు మంచిగా ఉంటుంది. ఒకవేళ నువ్వు స్టార్టింగ్ లెవెల్ ఏం తెలియకుంటే మాత్రం రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ని చదవాలి. రిచ్ డాడ్ పూర్ డాడ్ బై రాబర్ట్ కియోసాకి. అది తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. నీకు ఏది అర్థమైతే ఆ బుక్ తీసుకొని చదివితే నీకు మంచిగా కాన్సెప్ట్ అనేది క్లియర్. అంటే అసెట్స్ అంటే ఏంటివి, అంటే అసెట్స్ అంటే ఆస్తులు అంటే ఏంటివి, లయబిలిటీస్ అంటే అప్పులు అంటే ఏంటివి, అసలు ఒక వస్తువు మనకు ఉంటే మనకు అది ఆస్తియా అప్ప, అది కంప్లీట్గా తెలిసినావు అనుకో నీకు ఫైనాన్షియల్గా నీకు ఆల్మోస్ట్ మంచి నాలెడ్జ్ ఉంటుంది. అలా నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏమైందంటే నేను ఎవరినంత ఈజీగా ఫైనాన్షియల్గా నేను ఫుల్ చేయడానికి ఛాన్స్ లేదు. అండ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ తెచ్చుకోవాలంటే నువ్వు ఫైనాన్స్ గురించి మాట్లాడినప్పుడు నీకు పక్కన ఫ్రెండ్స్ కానీ లేకుంటే మీ కొలీగ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ లేకుంటే నీ రిలేటివ్స్ కానీ ఎవరినంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. ఎందుకనంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు, అంటే ఫైనాన్స్ గురించి అంత విషయం నాలెడ్జ్ ఉండకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎవరు ఏం పని చేసినా ఏం చేసినా మనం సర్వైవ్ కావాలంటే డబ్బులు కావాల్సిందే. కాబట్టి ఎవరు ఏం పని చేసినా డబ్బుల కోసమే తప్పనిసరి చేయాల్సిన పని చేస్తారు. కాబట్టి డబ్బులను అందరూ సంపాదిస్తారు, కానీ డబ్బులను మేనేజ్ చేయడం రాకుంటే మాత్రం నీ వల్ల పక్కోళ్ళు అనేది చాలా అడ్వాంటేజ్ పొందుతారు. కాబట్టి నీ వల్ల నువ్వే అడ్వాంటేజ్ పొందాలంటే నువ్వు వాటిని మేనేజ్ చేయడం కానీ, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా బడ్జెటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని మనకు కంప్లీట్గా నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ మనం ఇట్లాంటి ఫ్రీగా ఎలా నేర్చుకోవచ్చు అంటే ఆన్లైన్ సైట్లు చాలా ఉన్నాయి. యూడేమీ ఉంది, NISM నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్. ఇది రీసెంట్గా నేను ఆన్లైన్లో 3 కోర్సులు చేశాను. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులో నువ్వు చేసే మాత్రం ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ ఫర్ భారత్ అని చేస్తే మంచిగా ఉంటుంది. ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ ఫర్ భారత్. ఈ కోర్స్ చేస్తే మాత్రం నీకు ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఫైనాన్షియల్గా నీకు చాలా కాన్సెప్ట్ అని చాలా క్లియర్ అవుతుంది. మంచిగా చేయాలి. ఇది చేస్తే నీకు ఫైనాన్షియల్గా చాలా సౌండ్ అనేది నువ్వు అంత ఈజీగా వాళ్ళు అమ్మే ప్రోడక్ట్ ఏంది అనేది ఈజీగా నీకు అర్థమవుతుంది. ఇందులో రెగ్యులేటరీ చాలా ఉంటాయి. సెబీ ఉంది, RBI ఉంది, IRDA ఉంది, చాలా ఉన్నాయి. అందులో ఏమేమి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటికీ మంచిగా రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఉంటాయి. చాలా ఆలోచించుకోవచ్చు, మంచిగా చూస్తే నీకు అర్థమవుతుంది. అండ్ కోర్సేరా అనేది ఆన్లైన్, ఇది ఒక సైటు, అప్లికేషన్ కూడా ఉంది. ఇందులో మనం ఆన్లైన్ ఫ్రీ కోర్సులు నేర్చుకోవచ్చు. ఒక ట్రేడింగ్ గురించి కానీ ఒక బిజినెస్ గురించి కానీ ఫ్రీగా కోర్సులు నేర్చుకోవచ్చు. దానివల్ల నీకు కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్ అవుతుంది. అండ్ ఎవరు ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉంటారు అక్కడ, అంటే మ్యాక్సిమం ఇందులో ఇంగ్లీషే ఉంటుంది, హిందీ ఉండదు, ఇంగ్లీష్లో ఉంటుంది ఎక్కువ.
కాబట్టి మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా మంచిగా పెంచుకుంటే మనం ఏంటంటే ఆపర్చునిటీస్ అంటే చాలా అవకాశాలు మనకు ఆన్లైన్లో ఈజీగా అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ pdfdrive.com. pdfdrive.com అంటే pdfdrive.com ఏంటంటే సపోజ్ నువ్వు ఒక బుక్ కొనుక్కోవాలనుకున్నావు, మంచి బుక్, కానీ దానికి కాస్ట్లీ వచ్చేసి 2000 రూపీస్ 5000 రూపీస్ ఉంటుంది. అంటే మంచి ఆథరు లేకుంటే ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్లో అది పబ్లిష్ అవుతాయి, ఇంటర్నేషనల్ పబ్లిషింగ్ హౌస్లో బుక్ ప్రింట్ అవుతాయి, దానికి కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి బుక్స్ కూడా మనం ఆన్లైన్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మన దగ్గర ఒకవేళ ల్యాప్టాప్ కానీ లేకుంటే సెల్ కానీ ఉంటే వాటి డౌన్లోడ్ చేసుకొని మనం మంచి రెగ్యులర్గా డైలీ కొన్ని పేజెస్ అవుతాయి, మనకు ఆల్మోస్ట్ లైక్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది మనకి ఈజీగా పాస్ ఆన్ అవుతుంది. ఇది కూడా చాలా మంచి సైట్. అండ్ ఫైనల్గా ఆర్థిక అక్షరాస్యత అనేది అవసరం. అంటే మనం నేను చెప్పినవన్నీ మనం మంచిగా ఆర్థిక అక్షరాస్యత అంటే ఫైనాన్షియల్ లిటరేట్ అవుతే మనల్ని ఎవ్వరు అంత ఈజీగా మనల్ని ఫూల్ చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్గా మంచిగా తెలుసుకొని మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని బుక్స్ చదవడం కానీ లేకుంటే లెక్చర్ చేయడం కానీ ఇలా చేస్తే మనకి ఏంటంటే ఫైనాన్షియల్ మనం మంచిగా అవుతాం. అండ్ దీనివల్ల మనకు ఫ్యూచర్ గ్రోత్లో అంటే మంచిగా వెల్త్ బిల్డ్ చేయడంలో మనకు మంచిగా అవకాశం ఉంటుంది. మనం వెల్త్ని మంచిగా బిల్డ్ చేసుకొని మనం ఫ్యూచర్లో మంచిగా డబ్బుల పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము మన ఫ్యామిలీ అందరం అనేది మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు నచ్చి ఈ విషయం అందరికీ తెలిస్తే మంచి ఉంటుంది మాత్రం షేర్ చేయండి. అండ్ దీని గురించి ఒక చిన్న రాశాను ఫ్రెండ్స్, అవకాశం అనేది అందిపుచ్చుకోవట మరియు ఆశాజీవి. అంటే ఫైనాన్షియల్ లిటరేట్ ఉంటే ఏమైతే మనకు అవకాశం కోసం మనం చూస్తున్నాం, కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మనం అందిపుచ్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ముందే బ్రేక్ చేస్తావు కాబట్టి ఏదైనా కాన్సెప్ట్ అనేది ఏదైనా విషయం అనేది అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా తీసుకుంటావు. ఎగ్జాంపుల్ ఏంది, రియల్ ఎస్టేట్ కానీ, రియల్ ఎస్టేట్ క్రాష్ అయినా మనం మన దగ్గర డబ్బులు ఉంటే ప్లాట్ కొనుక్కుంటాం, తర్వాత పెరిగినా కూడా అమ్ముకుంటాం. ఈవెన్ ఈక్విటీ మార్కెట్లు కానీ, షేర్ మార్కెట్ పడిపోయినప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే మనం కొంచెం కొనుక్కుంటాం, పెట్టుకుంటాం. కాబట్టి ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ముఖ్యము. ఫైనాన్షియల్ లిటరసీ ఉంటుందంటే మనకు ఒకవేళ మార్కెట్లు పడ్డా లేకుంటే ఏదైనా క్రాష్ వచ్చినా మనం అనేది భయపడే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ అది అనేది ఒక అవకాశంగా వాడుకొని మనం మన యొక్క వెల్త్ అంటే మన యొక్క ధనాన్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తాం, మనం ఫైనాన్షియల్ రిచ్ అవుతాము. ఒకవేళ మనకు మంచిగా నువ్వు జాబ్ వేసి మాత్రం తొందరగా నువ్వు రిటైర్మెంట్ ఫైర్ అంటారు, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అండ్ రిటైర్ అయ్యి అని తొందరగా నువ్వు రీచ్ అవుతావు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.